హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు చిత్తూరులో కరెక్ట్గా మెసానిక్ గ్రౌండ్ ముందరైతే ఉంటుంది చిన్న స్టాల్. కొంగారెడ్డిపల్లి నుంచి వచ్చేటప్పుడు మనకు రైల్వే ట్రాక్ దాటగానే రైట్ సైడ్లో లొకేట్ ఉంటుంది. సో రోడ్డు మీదకే కనిపిస్తుంది అనమాట. పెద్ద బోర్డ్ వేసి ఉంటారనమాట. మనకైతే ప్రోటీన్ పల్స్ బౌల్ అని చెప్పేసి మనకు హై ప్రోటీన్ విత్ ఫైబర్తో మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. సో స్టార్టింగ్లో మీరు అలవాటు చేసుకున్నారంటే అసలు వదిలిపెట్టరు దీన్ని. ఇప్పటికే స్టాల్ ముందర నేను వచ్చిన టైంకి జనాలు అయితే చాలామంది ఉన్నారు. 30 రూపీస్ అనమాట ఒక బౌల్ వచ్చేసి. మనకు ప్రోటీన్ విత్ ఫైబర్తో మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అవుతుంది ఇదైతే. సో ఇక్కడ కనపడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వీళ్ళు స్టీమ్ చేసుకుంటారు, బాయిల్ చేయరు. బాయిల్ చేస్తే ఇందులో ఉన్న వాల్యూస్ వెళ్ళిపోతాయి కాబట్టి మంచిగా స్టీమ్ చేసి టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మన చిత్తూరులో అందించడానికి అయితే వచ్చేసారు. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 30 రూపీస్ అనమాట ఇక్కడ తినడానికి. ఇందులో మనకు దగ్గర 19 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఎవరు తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మనకు వెయిట్ లాస్ తొందరగా అవుతారు. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ ప్రోటీన్ విత్ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మన కడుపు ఫుల్గా ఉండి ఇతర స్నాక్స్ తినకుండా అవాయిడ్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్లో. సో పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనకు బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. దాంతోపాటు మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది అనమాట. మెటబాలిజం బూస్ట్ అయిందంటే ఆటోమేటిక్గా డే అంతా మనకు ఎనర్జెటిక్గా ఉండొచ్చు. కాబట్టి వేరే ఆప్షన్ అయితే తగ్గిస్తాం తినేదైతే. సో మంచి ఆప్షన్ అనమాట. 30 రూపీస్లో ఇంత మంచిగా మన చిత్తూరులో అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన స్పాట్. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే పూర్తి డీటెయిల్స్ ఓనర్ గారితో కూడా మాట్లాడదాము. ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకుందాము. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. సో ఇప్పుడు చూస్తున్నది మేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో మనకు 19 ఐటమ్స్లో కొంచెం ప్రోటీన్ కోసం కొన్ని పల్సెస్ అండ్ ఫైబర్ కోసం మనకు వచ్చేసి వెజిటబుల్స్, టేస్ట్ కోసము జస్ట్ ఆ పెప్పర్ పౌడర్ అండ్ దాంతోపాటు సాల్ట్ అండ్ మనకు హెల్దీ ఫ్యాట్స్ కోసం కొబ్బరి తురుము, నువ్వులు, ఇలా ప్రతిదీ మిక్స్ చేసి మనకు ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసి పొమగ్రానేట్ అయితే వేయించేస్తారు. తినడానికి చాలా బాగుంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీ పేరన్నా? నా పేరు శేఖర్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చిత్తూరులో ఇట్లా ప్రోటీన్ బౌల్ స్టార్ట్ చేయాలని ఎట్లా అనిపించింది అన్న? చాలా ఉన్నాయి సార్, జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి చిత్తూరులో. సో నేను చాలా రోజులు అనుకుంటున్నాను, నాకు సూటబుల్గా ఇది అనిపించింది. సో మ్యాక్సిమం గుడ్ ఫుడ్ కదా. సో ఫైబర్ విత్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ లేకుండానే చాలా జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు. ఆ జబ్బుల్ని కొద్దో గొప్ప కవర్ చేయగలను కదా, ప్రయత్నిస్తా. వస్తే చిత్తూరు ఆరోగ్యము, లేదంటే నా వ్యాపారం, అంతే. ఇంకేది వ్యాపారం జరుగుతూ కూడా అట్ ద సేమ్ టైం జనాలకి మంచి ఫుడ్ అయితే అందిస్తున్నారు. అంటే మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్. సో చాలా మందికి ప్రోటీన్ ఎంత తీసుకోవాలనేది కూడా ఐడియా లేదు. ఆ క్రమంలో చిత్తూరులో మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అవును. అంటే కొంత భాగమైన హెల్దీ ఫుడ్ అందించాలని చెప్పేసి. అవును సార్. ఓకే, మనం స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? జస్ట్ 1.5 month అవుతుంది అండి. 1.5 month. అవునండి. ఓకే, మీకు ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మీకే పెట్టాలనిపించింది? నేను ఆల్రెడీ ఇన్స్పైర్ అయ్యానండి. నేను హైదరాబాద్ లో ఇట్లాంటి చోట, తమిళనాడులో కూడా చాలా చోట్ల ఉన్నాయి ఇవి. హైదరాబాద్ లో ఉండేవి కూడా చూశాను నేను. సో నాకు సూటబుల్ గా ఇది ఉంటుంది అని నేను ఇన్స్పైర్ అయ్యి, నేను యాక్చువల్లీ BSc B.Ed. అది ఇంకా అవి చూసుకుంటూ ఇవి చూస్తున్నాను వర్క్ అది. ఓకే, సో మనం పెట్టినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగా ఆదరణ ఉందన్న? ఎస్ సార్, చిత్తూరులో చాలా బాగా ఆదరిస్తున్నారు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు ఎక్కడ ఇబ్బంది లేదు సార్, చాలా బాగుంది. సో ఓకే, మన షాప్ కరెక్ట్గా టైమింగ్ చెప్పాలండి సార్? కరెక్ట్గా ఇప్పుడు 7 to 11 అండి. ఓకే, 7కే స్టార్ట్ అయిపోతుందా? అవునండి. ఓకే, 7 నుంచి 11 వరకు అయితే ఉంటుంది. అవును సార్. ఎవ్రీడే ఉంటుంది? ఏమన్నా ఆఫ్ ఏమన్నా ఉందా? లేదు సార్, ఎప్పుడైనా నాకు ఏదైనా ప్రాబ్లం మీ పర్సనల్ వర్క్ తప్పించి మిగతా రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్ లొకేషన్ చెప్పాలంటే? కరెక్ట్ లొకేషన్ అంటే నియర్ మెకానికల్ గ్రౌండ్, ఇక్కడ అంబేద్కర్ భవన్ ఫ్రంట్ సైడ్. ఓకే ఓకే, అంటే ఈవినింగ్ టైమ్స్లో ఏమన్నా ఉంటుందా? ఈవినింగ్ టైంలో ఇంకా దగ్గరలో ప్లాన్ చేస్తానండి. 1 or 2 weeks లో స్టార్ట్ చేస్తాను. ఓకే, మార్నింగ్ తో పాటు ఈవినింగ్ కూడా దగ్గరలో స్టార్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఓన్లీ మార్నింగ్ మాత్రమే. అవును సార్. ఓకే,
ఓకే ఇప్పుడు మీరు మిక్స్ చేసుకున్న ఐటమ్స్ అన్ని మీరు ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటా ఉంటారు? అవును సార్, నేనే ప్రిపేర్ చేస్తాను అన్ని. ప్రతిదీ ఇక్కడ స్టీమ్ చేస్తానండి. మామూలుగా అయితే కుక్కుడు అయితే వాటర్లో వేసి ఉడకబెట్టేస్తే ఆ టేస్ట్ రాదండి. ఆ టేస్ట్ రాదు, అందులో ఉండే వాల్యూస్ మాక్సిమం వాటర్లో వెళ్ళిపోతుంది. తక్కువ నీళ్ళతోనే చాలాసేపు ఆవిరితో ఉడకబెడతా. ఒక్కొక్క గింజ నాకు దాదాపు 45 to 50 minutes పడుతుంది. ఓకే, బాయిల్ బాయిల్డ్ కాకుండా మీరు స్టీమ్ చేసుకుంటారు, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కరెక్ట్గా ఉండాలి కాబట్టి. అవును సార్, అవును సార్. సో అవన్నీ ఎన్ని ఐటమ్స్ దగ్గర మీరు వేసేది? దాదాపు నేను పొడులతో కలిపి 19 ఐటమ్స్ ఉంది. 7 టైప్స్ పల్సెస్, ఒక 6 టైప్ వెజిటబుల్స్, ప్లస్ ఇంకా పెప్పర్ జీరా, కొబ్బరి పొడి, నూగులు. ఓకే, నిమ్మరసం ఉంది విత్ మనకు ఫైబర్ ఉంది. అవును సార్, మాక్సిమం. ఇంకా నిమ్మకాయ అంటే ఇంకా సి విటమిన్ దొరుకుతుంది, ఇంకా ఐరన్, కొత్తిమీర ఐరన్. సో 19 ఐటమ్స్ ఏమన్నా పేర్లు చెప్పగలుగుతారా? సార్, బుడ్డ శనగలు తెల్లవి, ఎర్ర శనగలు, శనగ్గింజలు, రాజ్మా గింజలు, పెసలు, ఇంకా టమాటో, కీరా, క్యాప్సికము, స్వీట్ కార్ను, కొత్తిమీర, ఇంకా తెల్ల నూగులు, కొబ్బరి పొడి, రాక్ సాల్ట్, ప్లస్ ఇంకా జీరా, పెప్పర్ సార్. ఓకే, సో ఇన్ని ఐటమ్స్ అయితే మిక్స్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ తినడానికి అయితే ఎంత? తినడానికి 30 రూపీసే అండి. ప్రజెంట్ నాకు మూవ్ కావాలి కదా, మూవ్ కావాలి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను, 1.5 months. నేను కంప్లీట్ మార్కెటింగ్ ఇంకా ఐడియా రాలేదు. దగ్గరలో ఏదైనా కన్వీనియంట్గా చూస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే 30 ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ హోమ్ డెలివరీ మాత్రమే నేను 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. ఓకే, మీరే హోమ్ డెలివరీ చేస్తారు? అవును సార్. ఓకేనా, జనాలకు మంచి ఫుడ్ అందించాలని మీ ఆశయం అయితే కరెక్ట్గా ఉంది. సో మేము కూడా టేస్ట్ చేసి మా ఆడియన్స్కి చెప్తాం, మరింత మందికి రీచ్ అయ్యేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయినా మీ పేరేనా? నా పేరు ఇమ్రాన్ బ్రో. ఓకేనా, మీరు టిఫిన్ ప్లేస్లో ఇది తింటున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం దీనివల్ల? మేము డే 1 నుంచి ఇక్కడ కస్టమరు. ఇక్కడ 19 ఫుడ్స్ విత్ స్టీమ్ ఉంటాయి అనమాట. హైలీ ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్ లెస్. ఇక్కడ ఇది వచ్చి ఎవరైతే టాబ్లెట్స్ ఎత్తుకుంటానో వాళ్ళకి, వెయిట్ లాస్కి ఇవంతా మంచి యూజ్ అవుతుంది. అన్ని స్టీమ్ కాబట్టి మనం డైలీ తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి తినడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు బ్రో. ఓకే, సో మీరు డే 1 నుంచి మీరు ట్రై చేస్తున్నారు? డే 1 నుంచి. ఓకే, హెల్దీ ఫుడ్. ఓకే, మన చిత్తూరులో వచ్చినప్పటి నుంచి మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్? నన్ను అందరూ చాలా మంది ఇక్కడ వస్తున్నారు బ్రో, ఎందుకంటే డే 1 నుంచి చూస్తున్నా కాబట్టి డే బై డే కస్టమర్ పెరుగుతున్నారు. దీనివల్ల బెనిఫిట్స్ తెలుసుకున్నారు అందరూ, దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంది, ఏం తింటే అనేసి. ఎందుకంటే 0% ఫ్యాట్, ఆయిల్ లేదు, అన్ని స్టీమ్ కాబట్టి దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి అందరూ వచ్చి తిన్నారంటే మంచిది ఇది. ఓకే, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి దీన్ని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రోజు పెరుగుతున్నారు జనాలు. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఈయన కూడా డైలీ తింటారు బ్రో. ఇక్కడ మేమిద్దరు డైలీ రెగ్యులర్ కస్టమర్. ఇక్కడ తినందే మా డే స్టార్ట్ అవ్వదు అనమాట. ఓకే, ఆయన మీ పేరన్నా? నా పేరు చేతన్. ఓకేనా, మీరు బ్రేక్ఫాస్ట్ మానేసి ఇప్పుడు ఇది తినాలని ఎట్ట ఆలోచన వచ్చింది? అసలు దీన్ని తిన్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే మానట్లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా తింటున్నాను. మార్నింగ్ కొంచెం వర్కౌట్స్ తర్వాత ఒక ఫ్రెష్ కోట్స్ అనేది గుడ్ ఎనర్జీ ఇస్తుంది బాడీకి. ఓకే, సో ఎప్పట్లో తింటాను మీరు? ఆల్మోస్ట్ ఒక 2 months నియర్లీ తింటున్నాను. ద గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం మంచి అట్మాస్ఫియర్ బాగుంటుంది. నైస్ ఫుడ్ అండి. ఓకే, అంటే ఆ ఫుడ్ గురించి అవగాహన వచ్చిన తర్వాత తింటున్నారు లేకపోతే ఎవరైనా చెప్తే? లేదు, యాక్చువల్గా ఏమంటే ఫస్ట్ డే ట్రై చేశాను, బాగా డే అంతా ఫుల్ ఎనర్జెటిక్గా అనిపించింది. నెక్స్ట్ డే నుంచి డైలీ స్టార్ట్ చేసిన. ఓకే, సో ఫస్ట్ ట్రై చేశారు, ఎనర్జెటిక్గా మంచి ఫీల్ వచ్చే అందరికి డైలీ ఇప్పుడు టైం ఉన్నప్పుడంతా ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్ అంటారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లో కాస్ట్, హై ప్రోటీన్. ఓకే, మన ఇంట్లో చేసుకోవాలంటే కుదురుతుంది కానీ కొంచెం కష్టము. ఓకే, ఇక్కడ రెడీగా చేసి పెట్టుంటారు, మనల్ని తినచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ నేను కూడా తీసుకున్నాను 19 ingredients అనమాట. రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంది, హెల్దీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కూడా లిటిల్ బిట్ ఉందన్నమాట. సో చిత్తూరులో ఇలాంటి ఫుడ్ రావడం అనేది కొంచెం చెప్పుకోదగిన విషయమే. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 1-2 రోజులు ట్రై చేయండి, దీని రిజల్ట్ చూసాక మీరే వదలరు అసలు. సో ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం హెల్త్కి బెనిఫిట్స్ చేస్తాయి తప్ప నష్టమేం చేయమన్నమాట.
ఇది గైస్ చిత్తూరులో లొకేషన్ వచ్చేసి మనకు కరెక్ట్గా మెకానిక్ గ్రౌండ్కి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. ఎవ్రీడే ఉంటుందంట 7 to 11. వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.